బ్రేకింగ్ చూస్తున్నాం. గాంధీభవన్లో రేపు ఎల్లుండి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథం హాజరు కానున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్ జిల్లా కాంగ్రెస్ మీటింగ్ జరగనుంది. ఈ సందర్భంగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా పాల్గొంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల నుంచి విజ్ఞప్తులను స్వీకరిస్తారు. ఇక ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. టీపీసీసీ చీఫ్ ఆ తర్వాత రోజైన 16వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు చైర్మన్ల సమావేశం జరగనుంది. ఈ మీటింగ్కు డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీభవన్లో రేపు ఎల్లుండి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథం హాజరు కానున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా పాల్గొంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల నుంచి విజ్ఞప్తులను స్వీకరిస్తారు. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు టీపీసీసీ చీఫ్. తర్వాత రోజైన 16వ రోజు తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, చైర్మన్ల సమావేశం జరగనుంది. ఈ మీటింగ్కు డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నాయకులు పాల్గొంటారు.